అందరికీ. చూసారు గదా! నాకన్నా ముందే మా వాళ్ళే చెప్తున్నారు మేమెక్కడికెళ్తున్నామో. మేమైతే పెద్దమ్మ టెంపుల్‌కైతే వచ్చేసాము. అంటే నాకు చిన్న మొక్క అనేది ఉందనమాట. అమ్మవారికి ఒడిబియ్యం పోద్దామని చెప్పేసి నేను మొక్కాను. అంటే తెలంగాణ సాంప్రదాయంలో ఒడిబియ్యం అనేది పోస్తారు అమ్మవారికి. ఆహ్, నేనైతే అంటే ఒడిబియ్యంకి కావాల్సిన సామానయితే పసుపు, కుంకుమ, బియ్యం, వక్కలు అండ్ పసుపు కొమ్మలు, ఎండు ఖర్జూర, కుడకలు, శారీ అండ్ గాజులు, కొబ్బరికాయ, తమలపాకులు, పువ్వులు ఇంకేమైనా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ కూడా 5 ఉంటే సరిపోతది. ఎండు ఖర్జూర, పసుపు కొమ్మలు, వక్కలు, కుడకలు ఇవి 5 ఉండాలనమాట. అండ్ ఫ్రూట్సు, తమలపాకులు, నెయ్యి ప్యాకెట్ గూడా కావాలండి. నేనైతే ఇలా మొక్కుకున్నాననమాట. అమ్మవారికి పొద్దామని చెప్పేసి నేనైతే మమ్మీ వాళ్ళతో, పిన్ని వాళ్ళతో అయితే వచ్చాను. మా మరదలు కూడా వచ్చిందనమాట శ్రావణి. ఇలా ఒకరోజు సండే రోజైతే మేము వెళ్ళాము. సండే రోజు ఎళ్తే కనుక చాలా అంటే చాలా రష్ ఉంటుందండి టెంపుల్ అయితే. వీక్ డేస్‌లో ఎళ్ళడమే బెటరు. కాకపోతే ఏంటంటే మాకు సండే అనుకూలంగా ఉంది కాబట్టి మేము సండే రోజు కొంచెం లేట్‌గా ఎళ్ళామనమాట. ఆఫ్టర్‌నూన్ 12కి ఆ టైం అప్పుడు. ఆ రోజు అమావాస్య ఉండింది. ఇంకా చాలా రష్ ఉండే అండి. ఇలా మేమైతే ఒక 5 మందైతే కలపాలనమాట ఒడిబియ్యం అనేది. మేమైతే 4 మెంబర్స్ మమ్మీ, నేను, మా మరదలు, మా పిన్ని అయితే మేమిలా కలిపాము. ఇంకొకరు ఎవరితోటైనా కల్పించొచ్చనమాట. ఒక 5 మెంబర్స్ చేతులు పెట్టాలంటారు. అండ్ దర్శనం చేసుకొని బయటికొచ్చిన తర్వాత ఇలా శారీస్ వేలం పాటైతే ఎసారండి. ఇక్కడ ఓన్లీ ఫోన్‌పే అవ్వదు. ఓన్లీ క్యాషే అనమాట. క్యాష్ తీసుకెళ్ళండి ఎళ్ళినప్పుడు. ఆహ్ ఇక్కడేంటంటే వెహికల్స్ పార్కింగ్ అనమాట. ఎగ్జిట్‌లో ఉంటుంది ఇదంతా గూడా. ఇక్కడ ఆటోస్ కానీ, కార్స్ కానివ్వండి, బైక్స్ అట్లా ఏమైనా కొనుక్కున్న వాళ్ళు వెహికల్‌కి గూడా పూజలు గూడా జేసుకోవచ్చనమాట. పూజ సామాను కూడా అంతా లోపలే దొరుకుతుంది. కానీ మీరు మాక్సిమం ఫోన్‌పేసే ట్రై చేయండి. ఇక్కడేంటంటే మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అమౌంట్ ఇస్తే మాకైతే ఒకటి దొంగలోటైతే ఇచ్చారు. కాబట్టి మాక్సిమం రష్ ఎక్కడైనా ఎక్కువ ఉంది అన్న దగ్గర మీరు మాక్సిమం ఫోన్‌పేసే యూజ్ జేసుకోండి. ఎందుకంటే మాకు ఎగ్జిబిషన్స్‌లలో గావచ్చు, ఇట్లాంటి చోట్ల మాకు దొంగలోట్లు ఇచ్చారనమాట. మేము స్పాట్‌లో మేము అడిగి తీసుకున్నామనమాట. చూసుకోండి మీరు అలాంటి రష్ ఎక్కువున్న ప్లేసెస్‌కెళ్ళినప్పుడు. అండ్ బయటికి రాగానే అలనాటి అనేసి ఒక హోటల్ అయితే కనిపించింది మాకు. పెద్దమ్మ తల్లి ఆర్చ్ ఉంటుంది గదా! ఆర్చ్ అపోజిట్‌లోనే ఉంటదనమాట. ఈ అలనాటికైతే వచ్చేసాము. ఎప్పుడు సితారా అండ్ ఇట్లాంటి వాటికెళ్ళి బోర్ అయిపోయినామనమాట. కొత్తగా ట్రై చేద్దామని అలనాటికైతే వచ్చేసాము. 1 అవర్ వెయిట్ చేస్తే గాని మాకైతే టేబుల్ దొరకలేదనమాట. అండ్ అప్పటికి మీల్స్ కూడా అయిపోయాయి ఈ హోటల్‌లో. ఒకసారి ట్రై చేద్దామని జెప్పేసి అయితే వెళ్ళాము. స్టార్టర్స్ అయితే మేమేం తీసుకోలేదు. డైరెక్ట్ బటర్ నాన్, 3 టైప్స్ ఆఫ్ కర్రీస్, బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. అండ్ పాలక్ పన్నీర్, కడాయి మేథి పన్నీర్ అండ్ మిక్స్ వెజిటబుల్ అయితే ఆర్డర్ చేశాము. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా ఇట్లా డిన్నర్ అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే చేశామనమాట. ఇంకా తర్వాతొచ్చేసి లెమన్ జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. ఈ గ్లాసెస్ జ్యూస్ అయితే మా పిన్ని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఇంత తాగాలా అని చెప్పేసి. ఆహ్, ఇది పొడవుగా ఉంటుంది. క్వాంటిటీ అనేది తగ్గుతుందని చెప్పేసి మా హస్బెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అండ్ ఇందులో నాకు తెలిసి స్ప్రైట్ కలుపుతారనుకుంటా. అండ్ కొత్తిమీర, పుదీనా, లెమన్, స్ప్రైట్ అనుకుంటా నా నాలెడ్జ్ ప్రకారం. ఓకేలా ఉంది. ఫుడ్ కూడా ఓకే అండి. తినొచ్చు అలనాటిలో వన్ టైమ్ ఎళ్ళొచ్చు. రెగ్యులర్‌గా కొన్ని హోటల్స్‌కి కొందరెళ్ళిన వాళ్ళు కొత్త హోటల్‌కెళ్తే టేస్ట్ చెప్పడానికి ఉండదనమాట. పర్ఫెక్ట్ పర్సెంటేజ్ అనేది ఎంత పర్సెంటేజ్ వరకు బావుంది అనేది. మాకైతే ఓకే అనిపించింది. అండ్ లంచ్ చేసి ఎళ్ళిపోతుంటే మా మరదలైతే వీడియో తీస్తుంది. నాకు ఇక్కడ రిసెప్షన్‌లో అయితే ఒక టాయ్ అయితే కనిపించింది. చాలా అనిపించిందనమాట. మా మరదలకి వీడియో తీయమంటే తీస్తుంది. బాబా పక్కనుందనమాట. ఆ టాయ్ అనేది చాలా బావుంది. ఇలా ఫుడ్ అంతా గూడా ముందుండి ఇలా అన్నమాట బొమ్మ. చాలా మస్తు అనిపించింది నాకైతే. వెరైటీగా ఉందని జెప్పేసి వీడియో తీసుకోమని జెప్పిన. అండ్ మేమైతే ఫ్యామిలీతో ఇలా వచ్చాము. మీరు కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అలా అది వేరే ఉంటదనమాట. హ్యాపీనెస్ అదంతా గూడా. మేము చాలా రోజుల తర్వాత రెస్టారెంట్‌కైతే వచ్చాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.